రాజకీయంగానే చూస్తే టీడీపీ మనకు అనుకూలమని ముందుకు వచ్చినప్పుడు నేను టీడీపీకి అనుకూలంగా ఉన్నా మన వర్గీకరణ కోసం. కేసీఆర్ వర్గీకరణ చేస్తాను కృష్ణాన్ని అండదండలు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం వస్తే ఆయనకు నిమ్మరసం ఇచ్చగాడు మనమే ఉందట్టున్నాం. లేదు వర్గీకరణ నేను చేసి పెడతా అని చెప్పి రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను రాజశేఖర్ గారికి అండ నిలబడ్డా. రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నాం, సోనియా గాంధీ చుట్టూ తిరిగాం, ప్రధానమంత్రి గారి చుట్టూ తిరిగాం. మొన్నటి 2023-24 మినహిస్తే 2018-19 వరకు కూడా రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఆయన సాయం చేస్తాడని, రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అండగుంటాడు అని వాళ్ళకు కూడా అండగున్నాం. మీరు గమనిస్తే 94 మొదలుకొని 2018-19 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నేను అన్ని పార్టీలకు దగ్గరికి వెళ్ళాను, అన్ని పార్టీలకు సాయం చేశాను జాతిని గెలిపించడం కోసం. చిట్ట చివరిగా చేసిందే నవంబర్ 11 గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వేదిక మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు నేను అండగా నిలబడ్డా. నేను మొదటి ప్రయత్నంలోనే బీజేపీకి ఉన్నానా, రెండో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నానా, మూడో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నామా? మొదటి ప్రయత్నంలో టీడీపీకి ఉన్నాం, రెండో ప్రయత్నంలో టీఆర్ఎస్కి ఉన్నాం, మూడో ప్రయత్నంలో కాంగ్రెస్కి ఉన్నాం. అంతిమంగా 4వ ప్రయత్నం జరిగే క్రమంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు, ఆయనకు సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ జాతిని గెలిపించడం కోసం సపోర్ట్ చేయడంలో తప్పు లేనప్పుడు నా జాతిని అంతిమంగా గెలిపించడం కోసం ప్రధానమంత్రి సహకారం తీసుకొని ఆయనకు నేను అండదండలించడం అనేది నా జాతిని గెలిపించుకోవడం కోసమే తప్ప ఇంకోటి కాదనే విషయం మర్చిపోద్దని స్వయం కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నా, 98లో నాకు ఏదైనా అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, 2004-2006 మధ్యలో 7 మధ్యలో రాజశేఖర్ గారు, 2013-14 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, 2023-24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు మనకు అవకాశాలు ఇస్తామని చెప్పి. కానీ అవకాశాలు తీసుకుంటే జాతి ఉద్యమం నీరుగారిపోతుంది అని చెప్పి ఎలాంటి అవకాశాలకు ప్రలోభపడకుండా ఉద్యమం నడపాల్సి వచ్చేసి ఈ ఒక్క విషయాన్ని గమనించాను. కాబట్టి ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులేమో వాళ్ళ ఆర్థిక బలం, వాళ్ళ రాజకీయ పలుకుబడి, వాళ్ళ మీడియా పలుకుబడితో అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తామని వాళ్ళు ముందుకెస్తున్న సమయంలో జాతికి సాధించుకోవాల్సిన మనలోనే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం మీద కొంత అనుమానాలు పెరిగే విధంగా, ఉద్యమంని దెబ్బతీసే విధంగా అట్లాంటి ప్రయత్నాలు చేయడం మా భావ్యం కాదని, అట్లాంటి విషయాలు మీరు కూడా చొరవ తీసుకొని మీరు ఎక్కడ ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి జాతిని ఐక్యం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో లేను, ఏ పార్టీలో ఉండను. ఈ 30 ఏళ్ళలో నేను ఏ పార్టీ గాను, నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో చేరను. జాతిని గెలిపించడం కోసం 100 మార్గాలు వెతకాల్సి వచ్చింది. చాలామంది అంటారు కదా పలానైనా కాళ్ళు పట్టుకున్నాడు అని. సోనియా గాంధీ చేతులు పట్టుకున్నాను కదా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గదవ పట్టుకున్నాను కదా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నా కదా. కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నాం, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నాం, కడుపులో తలపెట్టే కాడ తల పెట్టుకున్నాం, యుద్ధం చేసే కాడ యుద్ధం చేసాం, గెలిపించుకున్నాం. అంటే ప్రతి ప్రయత్నం చేశామనే విషయం మీరు మర్చిపోద్దని సరే అనుకోండి. ఈ నేపథ్యంలో నా తమ్ములారా, చివరిగా వచ్చే అడ్డంకులు ఏందో మీరు చూస్తున్నారు. లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే ప్రయత్నం సీరియస్గానే జరిగింది. కానీ లక్ష్యం సాధించినాక కూడా అడ్డంకులు కల్పిస్తాను. అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరగకపోతే మళ్ళీ మనం కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరగకపోతే మనం మళ్ళీ కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. మన ఉన్న సర్వశక్తులు ఒడ్డి ఈ లక్ష్యాన్ని ఇప్పుడు చేరాలి మనం. అయితే ఇంతకుముందు ఎవరు ఏ పాత్ర పోషించాలో పాత్ర పోషించారు. యుద్ధం చేసే కాడ యుద్ధం చేశారు, శాంతియుతంగా లక్షల మందిని సమీకరించకాడ సమీకరించారు, హైదరాబాద్ నగరాన్ని లక్షల మందితో దిగ్బంధం చేసే కాడ దిగ్బంధం చేశారు. ఆవేదన పెరిగి ఆగ్రహంగా మారిన రోజు తగలబడే సమయం వచ్చినప్పుడు తగలబడ్డది రాష్ట్రం. అయినా కొంతమంది బిడ్డలు వర్గీకరణ యుద్ధాన్ని ముందుకు నడిపించడం కోసం వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని ప్రయత్నాలు చేసే క్రమంలో మన ప్రత్యర్థులు
స్వార్థపర శక్తులు ఇంకా అడ్డుకుంటామని ముందుకు వచ్చేశారు. మీరు చూస్తూనే ఉన్నారు.